వాక్చర్ల కృష్ణ గారు కానీ ప్రెసిడెంట్ శ్రీను కానీ మరియు ఇతర మిత్రులందరూ కలిసి మీ జన్మదినోత్సవాన్ని మా మిత్రులందరికీ తెలియపరుస్తానని అన్నాను. ఎప్పుడో 10 సంవత్సరాల కిందట పదవి అయిపోయింది. ఈరోజు ఏ పదవి లేదు. ఇవాళ పదవి ఉంటేనే, అధికారం ఉంటేనే జనం వచ్చే పరిస్థితుల్లో అంటే వాళ్ళు ఒక మాట అన్నారు, మీరు 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేశారు, ఒక దశాబ్ద కాలం అయిపోయింది, మీరు ఓడిపోయినంత మాత్రాన ప్రజా హృదయాల్లో లేరని మీరు అనుకుంటున్నారా? అది పొరపాటు. ప్రజలకు ఎప్పుడు సేవ చేసిన వాడు ఏంటంటే ప్రజా హృదయాల్లో ఉంటాడనడానికి మరి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక మాట అనేవారు. పొలిటికల్గా రాజకీయం అంటే ఒక నోబెల్ ప్రొఫెషన్ అని. ఆ నోబెల్ ప్రొఫెషన్ని ఎవరైతే పోషిస్తారో వాళ్ళు ఎప్పుడూ ప్రజా హృదయాల్లో ఉంటారు అనటానికి ఇవాళ నా జన్మదినోత్సవం. ఇవాళ బుధవారం వర్కింగ్ డే. కానీ ఎంతమంది మిత్రులను చూస్తుంటే మళ్ళీ ఒక ఆక్సిజన్, ప్రజా హృదయాల్లో మనం ఉన్నాం అనటానికి ఇవాళ ఈ జన్మదినోత్సవానికి శుభాకాంక్షలు తెలియపరచడానికి వచ్చిన వివిధ రంగాలు, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, పార్టీలో ఉన్న విభిన్న అన్ని వర్గం, నేను ఆ వర్గం కాదు, ఈ వర్గం కాదు, ఒకటే వర్గం రౌతు వారికి మనం శుభాకాంక్షలు తెలియపరచాలి. ఇక జన్మ అనేది ఉంటే భగవంతుడు ఏంటంటే ఎవరైతే తోటి మానవుల గురించి ఆలోచిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజా హృదయాల్లో ఉంటారో